ఇప్పుడు చివరికి కాగ్ రిపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు నేను ఏదైతే వివరాలు అయితే చెప్పానో వాటినే కాగ్ రిపోర్టు కూడా రూఢీ చేస్తూ చంద్రబాబు గారి కూటమి చేస్తా ఉన్న ఆర్థిక విధ్వంసాన్ని కళ్ళగట్టినట్టుగా కూడా కాగ్ నివేదిక కూడా చూపింది. మొట్టమొదటిసారి ఆయన కాగ్ రిపోర్ట్ అనేటువంటి దాని గురించి సీరియస్ గా తీసుకున్నాడు. చాలా సంతోషం. కాగ్ రిపోర్ట్ లో పేర్కొంది మీ గురించి అలా అంది ఇలా అంది అని. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు కాగ్ రిపోర్టులు చదవడం మొదలు పెట్టారు. అయితే ఒక్కసారి చరిత్రలోకి వెనక్కి వెళ్ళండి. మీ టైంలో కాగ్ మీ గురించి ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్ చదువుతా ఐ కెన్ ఛాలెంజ్ అండ్ ఐఎమ్ ఆన్ రికార్డ్. భారతదేశంలో ఇంత దరిద్రమైన కాగ్ రిపోర్టు ఏ ప్రభుత్వానికి కూడా రాలేదు. సంతకం పెట్టను అని చెప్పాడు ఆయన. పెట్టకపోగా క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటే ఇది ఒక కొత్త పదం ఉంది అని నేను చాలా మంది ఫైనాన్స్ సెక్రటరీస్ అడిగితే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో కాగ్ రిపోర్ట్ వచ్చి ఆ రోజున ప్రతిపక్షంలో నేను లేవనెత్తిన తర్వాత చాలా మందికి ఇట్లాంటిది ఒకటి ఉంది అని తెలిసింది. అట్లాంటి క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఘనత మీది, మీ ప్రభుత్వం. ఏమని చెప్పాడు ఆయన? దాదాపు 48,000 కోట్లు 48,284 కోట్ల రూపాయల గురించి అసలు అకౌంట్స్ అనేటువంటివి నాకు చూపించబడలేదు. దాని గురించి ఇంకా మాట్లాడతాడు. ఒకే ఒక 2 లైన్లు చదివి వినిపిస్తాను. ఇన్ మై వ్యూ దీస్ మెటీరియల్ అకౌంట్ ఎంట్రీస్ వర్ ఎఫెక్టెడ్ త్రూ బ్యాక్ ఎండ్ ఆఫ్ ది సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రేషనల్ అండ్ నెసెసరీ డాక్యుమెంటేషన్ bypassing the treasury system which were in violation of the treasury code and IT controls. These irregular accounting entries are fraught with the risk of inflating the government expenditure beside the possible misappropriation as these were done in the back end of the CFMS. Therefore, in my opinion of the true and fair nature of accounts is subject to the above violations. అసలు 48,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంట్రీలని బ్రిటిష్ కాలం నుంచి ఎస్టాబ్లిష్డ్ ట్రెజరీ ప్రొసీడింగ్స్ ని కాదని బ్యాక్ ఎండ్ లో సిఎఫ్ఎంఎస్ కంప్యూటర్లకు ఎంటర్ చేయబడ్డాయి. దీనికి నేనేం చేయజాలను, దీనికి సంబంధించినంత వరకు నేను చాలా క్వాలిఫైడ్ రిపోర్ట్ ఇస్తున్నాను అని మాట్లాడాడు. మీరు ఇవాళ కాగ్ రిపోర్ట్ల గురించి కాగ్ రిపోర్ట్లు ఏదో ఎత్తి చూపించింది అనేటువంటిది. ఎస్, కాగ్ ఉన్నదే ప్రభుత్వంలో జరిగేటువంటి పొరపాట్లను లోటుపాట్లను ఎత్తి చూపించడానికి, భవిష్యత్తులో జరగకుండా సరిదిద్దడానికి. కానీ ఇంత ఘన చరిత్ర మాత్రం, మీ అంత ఘన చరిత్ర మీ ప్రభుత్వంలో సాధించినటువంటి ఆర్థిక విధ్వంసానికి ఇంతకన్నా ప్రత్యక్ష సాక్ష్యం నేను అక్కర్లేదనుకుంటా. చరిత్రను గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళి నేను దీని మీద రిప్రజెంటేషన్ చేయడం, ఆ తర్వాత గవర్నర్ ని మీరు ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులకి బాధ్యుడిని చేసినట్టుగా ఆయన మీద కూడా కోర్టు కేసు వేయొచ్చు అనేటువంటి విధానాన్ని గుర్తు చేయడం, ఆ తర్వాత గవర్నర్ గారు మీ చీఫ్ సెక్రటరీని పిలవడం, చీవాట్లు పెట్టడం, ఆ తర్వాత అగ్రిమెంట్లు సరిచేయడం, ఇవన్నీ ప్రతిపక్షంలో మేము చేసినవి ఇంకా గుర్తున్నాయి. ప్రజలకు కూడా గుర్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరేదో అద్భుతంగా చేశామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయొద్దండి. మీరు చేసినటువంటి ఘనకార్యాలన్నింటినీ మేము ఆ రోజు ఎత్తి చూపించాం కదా. మాకున్నటువంటి పరిమిత జ్ఞానమో ఏదో కొంత జ్ఞానంతో మేము చూపించినవన్నీ నిజమన్నారు కదా. కేంద్ర ప్రభుత్వం కూడా మీకు మొట్టికాయలు ఆ రోజు వేసింది కదా. అట్లాంటిది పోయి ఇవాళ మీరేంటి ఆర్థిక విధ్వంసంలో కాగ్ స్పష్టంగా నివేదిక బయటపెట్టింది అని ఏం చెప్పిందండి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అనేటువంటిది స్పష్టంగా ఉంది. ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తానో తెప్పించుకుని చూడండి. బహుశా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మీరు కళ్ళు తెరుచుకుని ఉన్నారో మూసుకుని ఉన్నారో నాకు తెలియదు. మేమైతే కళ్ళు చెవులు రెండు ఓపెన్ ఐస్ అండ్ ఇయర్స్ తో ఉంటున్నాం. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పు జరిగితే ఎస్ ఇది పొరపాటు జరిగిందని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీలాగా బుకాయింపులకు మాత్రం సిద్ధంగా లేము అనేటువంటిది. ద ఫస్ట్ ఓపెనింగ్ మీరు చెప్పిందే కాగ్ రిపోర్ట్ ఏదో చెప్పిందని. కాగ్ మీ గురించి ఎంత అద్భుతంగా చెప్పిందో నేను చెప్తున్నా.